నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి అన్న సీఎం. వైసీపీ నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాటాకు చప్పులకు ఇక్కడ బెదిరే వాళ్లు లేరని వెల్లడి. సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్య. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఆర్థిక సంస్కరణలు 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ తో పరిస్థితి మారిందని తెలిపారు. ఏడాది నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని కొనియాడారు. సరికొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలోనూ యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్తో 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామి హర్షణీయమని అన్నారు. దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, అమరావతిలో కూడా హైపర్ మాల్ పెట్టాలని అడుగుతున్నానని అన్నారు. సంపద సృష్టిలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా నినాదం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదమని అన్నారు. ఏపీకి యూనిక్ అడ్వాంటేజ్లు ఉన్నాయి. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశాలను రైల్వే ద్వారా కలిపేది విజయవాడ మాత్రమే. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మన పోర్టుల ద్వారా కనెక్ట్ కావాలని అనుకుంటున్నాయని తెలిపారు. త్వరలోనే విజయవాడ నుంచి మక్కా వరకు నేరుగా విమానం పంపుతామని వెల్లడించారు. కమర్షియల్, హాస్పిటాలిటీ, టూరిజంలలో అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విశాఖకు గూగుల్ వస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ పెడుతుందని ఆయన పేర్కొన్నారు. UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any, nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly, I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. If you see here, after India started economic reforms late, that is 1991. 95, technology revolution has come. We have taken first more advantage. Today, we had another advantage, demographic dividend. It is a windfall gain for us. No other country is having this advantage. Only other countries are suffering aging problem, where India is having advantage of demographic dividend. It will continue another 20-25 years. If you plan population management, nobody can beat India in the near future. Hundreds of years, India's era. I am assuring you, India is going to become developed nation. Our aim is to become number 1 economy in the world by 2047. That is our mission, that is our vision. We are working in that direction. Now I am talking artificial intelligence and also quantum valley, quantum computing. First time in India we are establishing quantum computing. IBM, TCS, L&T, already we have come to an understanding. By 1st January 2026, quantum computing is going to operate from India, that is in Amaravati. I am saying
America is having Silicon Valley. India is having Quantum Valley, that is in Amaravati. So you can imagine now technology, how we are going to use it in all walks of life. Here we are moving ease of doing business to speed of doing business. Earlier use of doing business we are number one continuously for 5 years. Now we have changed our gear by doing speed of doing business. I am assuring you, everything there is a time. Within that time, it is our responsibility to get it done. Directly, we will monitor from CMO also. We will get it done everything. I am assuring you, Andhra Pradesh is the best suitable place for all of you. No other, I can say India is the best. Other states also, we are competing now. I am very happy for that, healthy competition. But Andhra Pradesh is having unique advantages. 1,000 kilometers sea coast on east part of globe from India. And also if you see, we are having every 50 kilometers one port, and also we are going to connect hub and spoke model. And also we are having airports, already 7-8. Within an hour time, you can reach airport. It is Andhra Pradesh is very strategically located place. If you can see today, north and south has to be connected. They have, even for roads also, it is central located in South India also. వైఎస్ఆర్సీపీ నాయకులు కోసేస్తాం నరికేస్తామంటే ఇక్కడెవరు చేతులు కట్టుకొని కూర్చోరు కదా, అలా మాట్లాడటం, బెదిరించడం వాళ్ళ నైజం, అవన్నీ ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్ళవన్నీ తాటాకు చప్పులువి అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, కల్తీ మద్యంతో అనేక మంది బతుకుల్ని చింద్రవందరం చేశారని ధ్వజమెత్తారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనపై కక్షతో భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర పెంచేందుకు అనుమతినివ్వలేదని అన్నారు. అయినా తాను అడగలేదని, ఇప్పుడు హరిహర వీరమల్లు టికెట్ ధర పెంచేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ జనసేన పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందున టికెట్ ధర పెంపు దస్త్రాన్ని ఆయనకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు తానే పంపానన్నారు. ఆయన నుంచి అనుమతి వచ్చిందని, ఇతర సినిమాలకు ఇచ్చినట్లే అనుమతి ఇచ్చారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు. ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్. నేను మామూలుగా అయితే చేయను. అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. అది కూడా ఎలా నష్టపోయారు? ఒకటి కరోనా, రెండు న్యాచురల్ డిజాస్టర్, రెండు న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్, ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ. సో మూడింటికి నిర్మాతలు బలైపోయారు. సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేగాని ఎందుకంటే నాకు రెమ్యునేషన్ కూడా దీనికేమి అదే రేపు పొద్దున హిట్ అయితే నాకు తెలియదు. కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను. ఎందుకంటే ముందు సినిమా ఆడాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం. అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం, గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా, ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు. అందుకని వాళ్ళందరి తరపున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు. అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో. సార్, ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు మీరు. ఏంటి సార్? ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు, సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ. అంటే ఎలా అంటే నేను ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను. అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో మండుటెన్లో కానీ అంటే ఓకే, దట్స్ పార్ట్ అండ్ పార్సల్, దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ ఇట్. నాకేమనిపించిందంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను, పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా, 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా. నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది.
సో టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. సార్ భీమ్లా నాయక్కి సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, అయినా సరే హిట్ అయింది. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల, ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్ల. భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు. కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది, అది కూడా తప్పవుద్ది కదా. అందుకని ఐ థింక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, అంతకుమించి దీన్ని వేరేలా చూడటానికి ఏం లేదు. ఖచ్చితంగా నేను నష్టపోయాను, నిర్మాతలు నష్టపోయారు. ఒక ₹5 రావాల్సిన చోట రూపాయి వస్తే దట్స్ ఓకే అనుకున్నాం. భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయితో తృప్తి పడదాం, ఖచ్చితంగా నష్టపోయాం. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది, ప్రత్యర్థి కోపం ఉంటే చీని చెట్లు నరిగేయటం, బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం. అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి, అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి, మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ దట్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దాన్ని వెనకడిగే తీసలేదు, దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆడబిడ్డ నిధిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు. సూపర్ 6 పథకాలను చాలా మంది అవహేళన చేశారని, కానీ ప్రజలు విశ్వసించారు, గెలిపించారని మంత్రి ఉద్ఘాటించారు. సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గొడివేముల మండలం గడిగరేవుల గ్రామంలోని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధిని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు. సూపర్ 6 పథకాలను చాలా మంది అవహేళన చేశారని, కానీ ప్రజలు విశ్వసించారు, గెలిపించారని ఉద్ఘాటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల పుస్తకాలపై జగన్ ఫోటో వేయించుకున్నారని విమర్శించారు. రైతుల భూములను ప్రభుత్వ భూమి పేరుతో రుణం తీసుకోవాలని వైసీపీ కుట్ర చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి అనగారి సత్యప్రసాద్ మండిపడ్డారు. కొందరు చరిత్రహీనులు ఉంటారు, వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగదార్చుకోలేను అని విమర్శించారు. జగన్ రెడ్డి నిజంగా ప్రజాహితం కోరితే అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 13 నెలల కాలంలో 56 సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారని మంత్రి అనగాని పేర్కొన్నారు. 2019-24లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కుంభకోణాలమయం చేసిన వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని 30 ఏళ్లు వెనక్కి నెట్టి చరిత్రహీనులయ్యారని, మతి భ్రమించి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్వచ్ఛత విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నాసిరకం మద్యంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వైసీపీ పెద్దల కుంభకోణాలని ప్రభుత్వ వ్యవస్థలు సాక్ష్యాలు ఆధారాలతో బట్టబయలు చేసి తప్పు చేసిన వారిని శిక్షిస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి లేక చెన్నై ఇతర రాష్ట్రాలకు వెళ్లి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2019లో టీడీపీ నుంచి 23 మంది గెలిచామని, పార్టీ మారిన వారు కాకుండా మేమంతా 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించామన్నారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు అసెంబ్లీకి రావటం లేదు, వచ్చిన వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు కదా అని ప్రశ్నించారు. అబద్దాల పునాదుల నుంచి పుట్టిన వైసీపీ 2019లో అబద్దపు హామీలతో 151 సీట్లు గెలుపొందిందని, తర్వాత అరాచకాలు చేస్తే రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో 56 సార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాహిత కార్యక్రమాల కోసం పర్యటించారని గుర్తు చేశారు. 2019-24 మధ్య ప్యాలెస్ దాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఏడాది తర్వాత నేనున్నానంటూ చనిపోయిన వారి కోసం వచ్చి 3 చంపారని విమర్శించారు. అధికారంలోకి వస్తే అంటూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేము 23 మంది గెలిచాం 2019లో. దాంట్లో నేను శాసనసభ్యుడిని, 4 వెళ్ళిపోయారు, 19 మంది. 4-5 బిజీగా ఉండి రాకపోయినా ఉన్న 11 మందో 12 మందో మేము రోజు కూడా ప్రజాహితం కోరి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళం. ఈరోజు అసెంబ్లీ కూడా రానటువంటి వాళ్ళేం మాట్లాడతారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము తప్పులు చేయట్లేదు. కానీ 2014-19 ఒక సుపరిపాలన ఇచ్చాం, 19 వచ్చింది దోపిడీ పరిపాలన తప్ప ఏమీ చేయలేదు. దాని మీద మేము పోరాటం చేసేసాం అసెంబ్లీకి వచ్చి. వీళ్ళ ఎమ్మెల్యేలు 11, అందుకే వాళ్ళ అరాచకాలు చేశారు కాబట్టి 151 వచ్చి, ఎందుకంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ అది కాబట్టి అప్పుడు నమ్మారు. 2019 ప్రజలు నమ్మారు, 151 ఇచ్చారు. వాళ్ళు చేసే పరిపాలన ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజున వాళ్ళకి 11 వచ్చి 11 మందిలో కూడా రావట్లేదు కదా. అతను పులివెందుల ఎమ్మెల్యే ఏమయ్యాడు, ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ప్రజాహితం నిజంగా ఉంటే మేము తప్పులు చేస్తే అక్కడ అడగాలి తప్ప ఇక్కడ చెన్నైలో కూర్చునో లేదా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కూర్చునో మాట్లాడటం కాదు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో
పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో కేంద్రం నుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం ఆనిశ్చ కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు 13 నెలలైంది మా ప్రభుత్వం వచ్చి. 56 సార్లు ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజాహితం కోసం విజిట్స్ చేశారు. 36 కేవలం పెన్షన్లు అవ్వచ్చు, స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రజాహితం కోరే కార్యక్రమాలకి 36 సార్లు వచ్చారు. మిగతా 20 సార్లు టెంపుల్స్ అవ్వచ్చు, బుడమేరు వరద అవ్వచ్చు, ఇంకో వదవచ్చు. అంటే 56 సార్లు 13 నెలల్లో ప్రజాహితం కోరి క్షేత్రస్థాయికి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 2019 తర్వాత రాష్ట్రం అతలాకుతలం అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఒక్కసారి కూడా ప్యాలెస్ నుంచి బయటకు రానటువంటి వ్యక్తి ఈ రోజున సంవత్సరం తర్వాత నేను ఉన్నానురా బాబు అని చెప్పేసి ఎప్పుడో సంవత్సరం ముందు చనిపోయిన వాడి కోసం వెళ్తూ మళ్ళా దాని మీద దారిలో ముగ్గురు చంపిన ఘనత ఇప్పుడున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే. మామిడికి ఇదే జిల్లాలో తిరుపతిలో మా పత్రికా సోదరులందరూ ఉన్నప్పుడు కూడా నేనే రైతులతో మీటింగ్ పెట్టించాను. వాళ్ళు పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటూ అయినా మాకు సబ్సిడీ ఇవ్వమంటే కూడా అది కూడా కలెక్టర్తో మాట్లాడి అది కూడా కల్పించాం. అంటే ఒక పాజిటివ్ మేడలో అందరినీ కూడా కాపాడుకుంటూ బర్లీ పొగాకు అవ్వచ్చు, అక్కడ కొక్కో అవ్వచ్చు, ఇక్కడ మామిడి అవ్వచ్చు, ప్రతిదీ కూడా సరైన సమయానికి స్పందించి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక, ప్లస్ వాళ్ళు చేసిన స్కాముల గురించి చట్టం ఎంత సిస్టమ్ పనిచేస్తూ ఉందో దాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా వెళ్ళి మాట్లాడుతున్నారు తప్ప, మతి భ్రమించి మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎవరు కూడా వినరు. వారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. గతంలో ఏదైనా బై నాట్ 175 అన్నారు, వాళ్ళు 108, 11 ఇప్పుడు అట్నే మేము వస్తే బతుకుంటే అయితే అని 100 సంవత్సరాలు బతుకుంటే అప్పుడేమో ఆలోచిద్దామండి. అప్పుడు దాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి ఏ ప్రజలు కూడా ఆలోచించి చేయట్లేదు. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్వహించిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగినట్లుగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ తెలిపారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నిబంధన ప్రకారం తొలిసారిగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 10వ వార్షిక సమావేశాన్ని నిర్వహించగా దేశ నలుమూల నుంచి ప్రముఖ కార్డియాలజిస్టులు 124 మందికి పైగా ఔషధ వైద్య పరికరాల రంగానికి చెందిన ప్రదర్శకులు హాజరయ్యారన్నారు. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి సమావేశమని, విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. నగరంలోని ఆయుష్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక సమావేశంలో 68 శాస్త్రీయ సెషన్ల ద్వారా 62 మంది ప్రఖ్యాత ప్రతినిధులు, అమెరికా మరియు పలు దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని కార్డియాలజీ, క్లినికల్ ప్రాక్టీసెస్, గుండె సంబంధిత వైద్య రంగంలో జరుగుతున్న తాజా అభివృద్ధుల మార్పిడి గురించి వివరించారు. ఈ సమావేశాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించగా కార్డియాలజీ విభాగ వైద్య నిపుణులకు కాన్ఫరెన్స్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా ప్రొఫెసర్ చంద్రశేఖర్ సూచించారు. షుగర్, బీపీ వంటి వ్యాధులతో చిన్న వయసులోనే అనేక మంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. గుండెపోటు వచ్చిన వెంటనే నిర్దిష్ట సమయంలో వైద్య సహాయం తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. వైద్యులు పిఎస్ఎస్ చౌదరి మాట్లాడుతూ 3 రోజుల చాప్టర్ కాన్ఫరెన్స్ జరిగిన తీరును వివరించారు. ప్రపంచంలో ఇటీవల కాలంలో ఎక్కువ మంది గుండె సంబంధిత బాధపడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సరైన వ్యాయామం, వైద్యుల సలహాలు పాటిస్తూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో భాగంగా 3 రోజుల పాటు జరిగిన కాన్ఫరెన్స్ కు సంబంధించిన చిత్రాలను, ప్రముఖుల ప్రసంగాలను చౌదరి వివరించారు. కాన్ఫరెన్స్ కు ప్రొఫెసర్ ఆర్ జాన్ సతీష్ మార్గదర్శనం చేసినట్లుగా తెలిపారు. 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్డియాలజిస్టులు సుమారు 400 మంది పాల్గొని ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కార్డియాలజిస్టులతో పాటు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్సు, తర్వాత క్యాథ్లాబ్ టెక్నీషియన్సు, క్యాథ్లాబ్ నర్సెస్, ఎకోకార్డియోగ్రఫీ టెక్నీషియన్సు వీళ్ళు పాలు పంచుకుని వైద్య విధానాలలో శిక్షణ పొందడం కూడా జరిగింది. ఈ ప్రముఖ కార్డియాలజిస్టు, ఎయిమ్స్లో కార్డియాలజీ విభాగ పూర్వ అధిపతి, ప్రజెంట్ ప్రొఫెసరు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ప్రోగ్రాంలో స్టెమీ ఇండియా ప్రోగ్రాం అనేది ఇండియా వ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టెమీ ప్రోగ్రామ్కి మార్గదర్శకం ఇస్తుందా, ఎలా ఇచ్చే పొజిషన్లో ఉంది అనే దాని మీద ఉపన్యాసించడం జరిగింది. దీనిలో స్పైక్ అండ్ హబ్ మోడల్లో హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ట్రీట్మెంటు, పెరిఫరీస్లో అంటే మారుమూల పల్లెల్లో కూడా వైద్యం అందించే విధానాన్ని చర్చించడం జరిగింది. ప్రీ హాస్పిటల్ థ్రాంబోలైసిస్ ఇన్ పెరిఫరల్ సెంటర్,
ఇన్ ద హాస్పిటల్స్, పెరిఫరల్ హాస్పిటల్స్. టెనెక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ని వ్యాధి నిర్ధారించిన తర్వాత ఇంజెక్షన్ మారుమూల పల్లె హాస్పిటల్స్లోనే ఇచ్చి తరువాత నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్లో కానీ తరలించి యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేయటం వంటి విధానాల ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను నిలపడం అనేది ఈ విధానం ద్వారా సాధ్యమవుతుందని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం 35 లక్షల మంది హార్ట్అటాక్ గురైతే కేవలం 5% మంది మాత్రమే వెంటనే స్టెంట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ సౌకర్యాన్ని వైద్యాన్ని పొందుతున్నారు. 25% మంది మాత్రమే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ థ్రాంబోలైసిస్ టెనెక్టిప్లేజ్ ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 75% మందికి ఈ రోజుకి కూడా హార్ట్అటాక్ వచ్చిన వెంటనే వైద్యం జరగటం లేదు. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు సమావేశము స్టెమీ ప్రోగ్రామ్, అంటే మనకు తెలుసు హార్ట్ అటాక్స్ అంటే మామూలుగా సడన్గా చనిపోవడం జరుగుతుంది. సో వితిన్ 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మనకు థ్రాంబోలైటిక్ థెరపీ అంటే క్లాట్ బ్లాస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెప్టోకైనస్ కానీ టెనెక్టిప్లేజ్ గోల్డెన్ అవర్ ఫర్ థ్రాంబోలైటిక్ థెరపీ. హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ దే షుడ్ రీచ్ టు ద హాస్పిటల్. అంటే డోర్ టు నీడిల్ టైం అంటే మామూలుగా థ్రాంబోలైటిక్ థెరపీ వితిన్ హాఫ్ అన్ అవర్ ఉండాలి. డోర్ టు బెలూన్ టైం అంటే మామూలుగా వేరే ఫెసిలిటీస్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే 90 minutes లోపల అయితే మనకు యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. సో మనకంతా తెలుసు 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. చాలామంది ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ 30 years 25 years కూడా సడన్గా చనిపోవడం జరుగుతుంది. ప్రజల్లో కొంత అవేర్నెస్ ఉండాలి. ఇమ్మీడియట్గా మనకు కార్డియాలజీ ఫెసిలిటీ ఉండే దగ్గర వచ్చి థ్రాంబోలైటిక్ థెరపీ తీసుకుంటే మనకు బ్రతికే అవకాశాలు ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అయితే కానీ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఇది స్టెమీ ప్రోగ్రామ్, స్టెమీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకత 1 year నుంచి మనము నిర్వహించడం జరిగింది. ఈ టెనెక్టిప్లేజ్ అనేది క్లాట్ బ్లాస్టర్ అనే ఇంజెక్షన్ ఈవెన్ అటెస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా పెట్టడం జరిగింది. ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో పిఎస్సి లెవెల్లో కూడా హార్ట్ అటాక్ వస్తే నిర్ధారించి ఈసీజీ తీసి మామూలుగా కార్డియాలజిస్ట్కు ఈ రీజనల్గా మనము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు థ్రాంబోలైటిక్ థెరపీ టెనెక్టిప్లేజ్ అంటారు, ఎలాక్సిమ్ అనే ఇంజెక్షన్ విచ్ ఇస్ కాస్ట్ అబౌట్ ఆల్మోస్ట్ 45,000 to 50,000. అది ఫ్రీగా మన గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది. అది ఇంజెక్షన్ ఇచ్చి వేర్ ద ఫెసిలిటీస్ అంటే క్యాథ్లాబ్ ఉండే ఫెసిలిటీస్లో ఇచ్చేసిన తర్వాత వితిన్ 24 hours యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ వేయడం, దట్ ఈస్ కాల్డ్ ఫార్మకో ఇన్యూజివ్ థెరపీ. దీనివల్ల కూడా ప్రజలకు మేలైన ఇది సౌకర్యం. సో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ కలిగి నెగ్లెక్ట్ చేయకుండా గ్యాస్ అని తర్వాత ఛాతీలో బాధ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 6 hours దే షుడ్ వితిన్ half an hour దే షుడ్ రీచ్ టు ద హాస్పిటల్ సో దట్ మనం ఈ హార్ట్ అటాక్ను మనం నివారించవచ్చు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత వారినే అడవదొక్కుతున్నారని బీసీవై పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అండగా ప్రభుత్వం మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. భారత చైతన్య యువజన పార్టీ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గురునానక్ నగర్ లోని ఎన్ఏసీ హాల్లో జరిగిన సభలో పార్టీ అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీవై పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించామని, ప్రధాన పార్టీలో కొన్ని కులాలు ఆధిపత్యమే కొనసాగుతుందని విమర్శించారు. ఎన్టీఆర్ కాలంలో పేదల కోసం 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయని, తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించారని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పాలనలో ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో గంజాయి వ్యాప్తి పెరిగిందని, యువత దీనివల్ల నష్టపోయిందని అన్నారు. మహిళల రక్షణపై కూడా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని విమర్శించారు. మురళీ కమిషన్ బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించిందని, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయలేదని తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలను కులాల వారీగా విడగొట్టి ఐక్యతకు భంగం కలిగించిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీసీవై పార్టీ కట్టుబడి ఉందని, 2023 నుంచి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందని తెలిపారు.
కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు జరిగినా పార్టీ వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం బీసీవై పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామాజిక వర్గము పూర్తి స్థాయిలో ఆధిపత్యము వహించి ఈ రాష్ట్రానికి సంబంధించిన భూములు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత 1983లో మరో పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఆంధ్రప్రదేశ్ పేదల కోసం మేము పుట్టుకొచ్చామని చెప్తూ ప్రముఖ సినీ నటులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము తెలుగువాడి ఆత్మగౌరవ నినాదమో లేదంటే మరొక అంశమో లేదంటే ఆ నాయకుడికున్న సినీ చరిస్మానో కాదు, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అందలం ఎక్కిస్తాము, అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆనాడు బీసీలను ప్రధానంగా చైతన్యపరిచి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి ఆనాడు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను కానీ మరో వర్గాన్ని కానీ వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా, ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందా అనే విషయాన్ని మనం గమనించాలి. ఆనాడు అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పి పేదలకు మాత్రం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన లక్షలాది కోట్ల విలువైన భూములు, హైదరాబాద్ నడిబొట్టులో ఉన్న వేలాది ఎకరాల భూములను వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఇదే విధానాన్ని కొనసాగించారు. తన హయాంలో వేల ఎకరాలు రాష్ట్ర సంపదను లూటీ చేసే కార్యక్రమం చేశారు. గతంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా పూర్తిగా తన వర్గానికి భూములు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఏదైతే కంపెనీల పేరుతో, డెవలప్మెంట్ పేరుతో ఫార్మా కంపెనీలని, సిమెంట్ ఫ్యాక్టరీలని, అదేవిధంగా మైనింగ్ కంపెనీలని చెప్పి రకరకాలుగా రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతదేశం మొత్తం మీద ఇలాంటి అరాచకమైన పరిపాలన, దోపిడీ సాగించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యే వరకు ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. ఈ వ్రతాలకు సంబంధించిన అప్లికేషన్స్ ను ఆలయ ప్రాంగణంలో 2-3 రోజుల పాటు భక్తులకు అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై త్వరలో శ్రావణ మాస సందడి మొదలు కానుంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 25 నుంచి మొదలుకొని ఆగస్టు 23 వరకు శ్రావణ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసం 2వ వారం ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించి అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలిపివేస్తారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. ఈ వ్రతాలకు సంబంధించిన అప్లికేషన్స్ ను ఆలయ ప్రాంగణంలో 2-3 రోజుల పాటు భక్తులకు అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తో రాత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలోనూ యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావోస్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేవలం 5 నిమిషాలు మాట్లాడాను. ఆయన విజన్ ఆలోచన విధానం నాకు ఎంతగానో నచ్చాయి. అందుకే 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధమయ్యామని వెల్లడించారు. ఏపీలో యుఏఈ పెట్టుబడులతో పర్యాటక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. It's a tremendous time to be here with you in a dynamic state of Andhra Pradesh, a region known for its entrepreneurial spirit. As the Honourable Chief Minister last night told me, how entrepreneurial this state and each household is. Innovation and your look as well to the global outlook. On the behalf of the United Arab Emirates and Investopia, I extend my deepest appreciation to our Indian partners for continued friendship and strategic collaboration, and more specifically to CII, who have supported Investopia 3rd year in a row. Thank you. Since inception, 2021, a lot of people ask me why Investopia, why the word invest and word utopia came together. In 2021, if you remember the days of COVID-19, the days of aviation was down, tourism was down, retail was down, industries was barely operating. Days of an outlook that we do not want to go back to, a place where policymakers had to go into trenches to think about how to ignite economies. Well, I remember my trenches. I remember the days where I spent times to think. Well, I was thinking of not challenges. I was considering more of opportunities. Time to think about new things. And the word Investopia came up. How do we invest in utopia? What does utopia means? Utopia means the new things. How do we bring the new and the extraordinary of things? So in Investopia, I'd like you to share your minds and your thoughts. Yes, we're going to talk about retail. Yes, we're going to talk about aviation. Yes, we're going to talk about AI. But what's the new? As a young minister, I've been mentioned, I'm not young anymore, but 5 years ago I do. New is a part of now. It's a part of the now economy. How can I invest in the new? And the new is about 6 months down the line. I can't wait for the future economy. Future is 10 years down the line. And we want to push towards the new economies, create the new economies. So what's new in retail? What's new in innovation? What's new in industries, logistics, for instance? That kind of new that we want to share through Investopia and the world. And this is something which we come back to. As well in 2021, the UAE took path to sign the Comprehensive Economic Partnership Agreement. An agreement, when we signed it, with the first country was with India. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి అన్న సీఎం. వైసీపీ నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాటాకు చప్పులకు ఇక్కడ బెదిరేవాళ్లు లేరని వెల్లడి. సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.